all the time? Amen. మనందరం లేచి నిలబడినట్లయితే లెట్స్ ఆల్ ప్రే అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ us just one more opportunity. ఆయన స్తుతించి ఆయన ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన మరి ఒక అవకాశం బట్టి దేవుని స్తుతించి ఆరాధిద్దామండి. లెట్స్ ఆల్ ప్రే టుగెదర్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు అగ్రీ విత్ మీ యాజ్ ఐ ప్రే దిస్ ప్రేయర్. మహోన్నతుడా, మహాగండ, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో మేమందరం ఇక్కడ కూడి నిన్ను స్తుతించి ఆరాధించడానికి, మా జీవితంలో ఇంకొక నూతన రోజులు మేము చూడడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో ప్రతి ఒక్క మంచి దేవా నీవు చేసిందని మేము నమ్ముచున్నాం తండ్రి. మా జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క దాంట్లో దేవా నీ చిత్తం ఉందని, నీవు దగ్గర నడిపిస్తున్నావని, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావని నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో నేను స్తుతించి ఆరాధించడానికి ఇక్కడ కూడి ఉంచుండగా మా స్థితుల మీద నీవు ఆశీర్వదించు కమ్మని వేడుకొంచున్నామయ్యా. స్తుతియు మహిమ ఘనత నీకు మాత్రమే చెందుగాక. ఇంకెంతోమంది రాణయించుండగా త్వరగా సకాలంలో ఇక్కడ చేరుకోవడానికి అందరం కలిసి ఏకాత్మతో నేను స్తుతించి ఆరాధించడానికి సహాయం చేయమని తండ్రి, నీ మహిమ, నీ సన్నిధి మా మధ్య నుంచి ఈరోజు మాతో మాట్లాడమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం కలిసి యేసు నామం జయం జయమని పాట పాడుచుండగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి ఆరాధిద్దామండి. యేసు నామం జయం జయం, సాతాను శక్తులు లయం లయం. 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 యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. యేసుని నామము పాపముల నుండి విడిపించును. యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును. క్రీస్తేసు నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును. క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా మరొకసారి హల్లెలూయా అందరం కలిసి. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా
కష్టకాలమందు వల్లభుండ యేసున్ స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడనే వివరింపన్ ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడనే వివరింపన్ విమోచకుడా విమోచన నీవే రక్షకుడవు నా రక్షణ నీవే విమోచకుడా విమోచన నీవే రక్షకుడవు నా రక్షణ నీవే ఎల్ల వేళలకు కష్టకాలమందు వల్లభుండ యేసున్ స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడనే వివరింపన్ ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడనే వివరింపన్ సహాయము నీవే ఈశ్వరుడ నీవు త్రిత్వము నీవే సృష్టికర్తవు సహాయము నీవే ఈశ్వరుడ నీవు త్రిత్వము నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసున్ స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడనే వివరింపన్ ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడనే వివరింపన్ తంబురతోను నాట్యముతోను తంబురతోను నాట్యముతోను తంతి వద్యములతో తంతి వద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి యేసు నామం జయం జయం సాతాను శక్తుల్ లయం లయం యేసు నామం జయం జయం సాతాను శక్తుల్ లయం లయం హల్లెలూయా. అదేవిధంగా మనందరం కలిసి యేసే నా ఆశ్రయం మన పాట పాడి దేవుని కోసం స్తుతించి ఆరాధిద్దాం.
యేసే నా ఆధారము, నా కోటయు నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కోటయు నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. శ్రమలోయలో ఎన్నో ఎదురు వచ్చినా, కష్టాల ఊబిలో కూరుకున్నాను. శ్రమలోయలో ఎన్నో ఎదురు వచ్చినా, కష్టాల ఊబిలో కూరుకున్నాను. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకు శక్తినిచ్చి నడిపించును. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకు శక్తినిచ్చి నడిపించును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. జీవనావలో తుఫాను చెలరేగిన, ఆత్మీయ జీవితంలో అలలు ఎగసిన. జీవనావలో తుఫాను చెలరేగిన, ఆత్మీయ జీవితంలో అలలు ఎగసిన. నాకు తోడుండును, నన్ను దరి చేర్చును, చుక్కాని అయి దారి చూపును. తోడుండును, నన్ను దరి చేర్చును, చుక్కాని అయి దారి చూపును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. దినమంతయు చీకటి అలుముకున్నాను, బ్రతుకే భారమైన సంద్రమైనాను. దినమంతయు చీకటి అలుముకున్నాను, బ్రతుకే భారమైన సంద్రమైనాను. నాకు వెలుగిచ్చును, నన్ను వెలిగించును, నా నవలో నాతో నుండును. నాకు వెలుగిచ్చును, నన్ను వెలిగించును, నా నవలో నాతో నుండును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. నా కోటయు నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కోటయు నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కాపరి నీవే, నా కాపరి నీవే.
దేవుని వాక్యం వినే ముందు ఇంకొంచెం సమయం ఆయన సన్నిధిలో గడుపుదామండి. మనల్ని ఎల్లప్పుడూ కాచి కాపాడే దేవుడు, కునుకక నిద్రించక ఎల్లప్పుడూ మనకు తోడుండే దేవుడిని స్తుతించి ఆరాధిద్దామా? కొద్దిసేపు ఆయన వైపు చూస్తూ మన చేతులు ఎత్తి మన స్వరములు ఎత్తి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మనల్ని విడువక ఎడబాయక మనకున్న ప్రతి ఒక్క సమస్యలో మనం విజయం ఇచ్చిన దేవునికి మనందరం మనం నోరు తెరిచి మన స్వరములు ఎత్తి దేవునికి వేలాది వందనాలు చెల్లిద్దామండి. మన జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క దానికి కేవలం ఆయన మాత్రమే కారణము. కేవలం ఆయన కృపని బట్టి ఇదిగో మనం ఈ సిచ్యువేషన్లో ఉన్నాం. మనకు వచ్చే ప్రతి ఒక్క సమస్యలో మన నిరీక్షణ ఆయన మనకు తోడై ఉంటాడని ఆయన ఇచ్చిన వాగ్దానమే కదా. దాన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. No matter what we're going through, the word says he is faithful and he is closer to the ones who call upon him. ఆయన కొరకు కనిపెట్టుకునే వారి యందు, ఆయన కొరకు మొరపెట్టుకునే వారి యందు ఆయన సమీపంగా ఉన్న దేవుని వాక్యం సెలవిస్తుంది. Just spend a little more time. Let's lift our hands and voices. His presence is here. Let's thank him and praise him and prepare our hearts to listen to the word. Even as you're singing this song, I encourage you. Let's all make this a confession. ఇది ఒక ఒప్పుకోలుగా మన జీవితంలో మనకు నమ్మకంగా ఈ పాటను పాడదామండి. ఆయన నమ్మదగిన దేవుడు. మనం అడిగిన వాటికి అన్నిటికైనా సహాయం చేస్తూ ఉన్న దేవుడిని ఈ పాట ద్వారా స్తుతించాలనుకుంటాం. కొండల తట్టు నా కన్నులెత్తి చూచుచున్నాను నీ వైపు, కరములు చాపి నీ వాగ్దానముకై వేచి ఉన్నాను నీ ముందు. కొండల తట్టు నా కన్నులెత్తి చూచుచున్నాను నీ వైపు, కరములు చాపి నీ వాగ్దానముకై వేచి ఉన్నాను నీ ముందు. నా సహాయుడా, నా సమర్థుడా, నా సజీవుడా, జయమేచ్చు జయశీలుడా. కునుకవు నీవు నిదురించవు, నిరతము నా మొరలను ఆలకింతువు. కునుకవు నీవు నిదురించవు, నిరతము నా మొరలను ఆలకింతువు. నీ కార్యములు ఆశ్చర్యములు, నీ యోచనలు మహనీయము. రుచి చూచితిని నా బాల్యము నుండి, సాగిపోదును ఈ దృఢ విశ్వాసముతో. నీ కార్యములు ఆశ్చర్యములు, నీ యోచనలు మహనీయము. రుచి చూచితిని నా బాల్యము నుండి,
సాగిపోదును ఈ దృఢ విశ్వాసముతో. నా సహాయుడా, నా సమర్థుడా, నా సజీవుడా, జయమిచ్చు జయశీలుడా. కునుకవు నీవు, నిదురించవు, నిరతము నా మొరలను ఆలకింతువు. కునుకవు నీవు, నిదురించవు, నిరత్య నిబంధన స్థిరపరచెదవు. నీటిని చీల్చి మార్గము చేసి ఆరిన నేలపై నడిపిన దేవా, అగ్నిలో చేరి తోడుగా నడిచి సజీవ సాక్షిగా నిలిపిన దేవా, నీటిని చీల్చి మార్గము చేసి ఆరిన నేలపై నడిపిన దేవా, అగ్నిలో చేరి తోడుగా నడిచి సజీవ సాక్షిగా నిలిపిన దేవా, పర్వతములను తొలగించుము, నీ వాగ్దానమును నెరవేర్చుము. పర్వతములను తొలగించుము, నీ వాగ్దానమును నెరవేర్చుము. నా సహాయుడా, నా సమర్థుడా, నా సజీవుడా, జయమిచ్చు జయశీలుడా. కునుకవు నీవు, నిదురించవు, నిరతము నా మొరలను ఆలకింతువు. 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 అవును తండ్రి, నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. నీవు నమ్మదగిన దేవుడవు. నీకు మొరపెట్టినప్పుడు మాకు జవాబిచ్చు దేవుడవు. కునుకక నిద్రించక మమ్మల్ని కాపాడుతున్న దేవుడవు. నీ శక్తిని, నీ మహిమను మా జీవితంలో చూపిస్తున్న దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. మా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను, ప్రతి ఒక్క ఛాలెంజ్ని కేవలం తండ్రి నీ వాక్యం మీద నమ్మకంతో మేము ఎదుర్కొంచుండగా, నీ విశ్వాసతను, నీ నీతిని మా జీవితంలో చూపిస్తున్నందుకు నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదిగో మేమందరం ఇక్కడ కూడి నీ వాక్యం వినడానికి ఇక్కడ వచ్చుండగా తండ్రి, ఈరోజు మాతో మాట్లాడండి. ఏ విషయంలో ఇంకా మేము సహాయం కోరుకొంచున్నామో, ఏ విషయంలో ఇంకా మేము బలహీనంగా ఉన్నామో, ఈరోజు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని. ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి వారు తండ్రి అదేవిధంగా తిరిగి వెళ్లకుండా నీ వాక్యం చేత బలపరచబడిన వారై, నీ ఆత్మ చేత హెచ్చరింపబడిన వారై సంతోషంతో, ధైర్యంతో తిరిగి వెళ్ళాలని నీ కృప చూపమని, ఆరాధన క్రమమంతటి బట్టి నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. I request everyone to please be seated. Even as we go into worship message,
we have the senior pastor of HCC, Pastor Jonathan Tony, among us to share a quick update with us. Pastor, I give it over to you. Praise the Lord. It is good to see you today. Y'all are true Presbyterians. You want to know how I know? You're all in the back. You're all far back there. I wanted to kind of let you know of something important that's happening next week. And so many of the HCC Indian Fellowship have actually joined as members of Hackberry Creek Church. If you have done so, please raise your hand. I just want you to acknowledge that and recognize that. Great. If you haven't, that's no problem. But those of you who raise your hand, those of you who are active members of the church, men and women both, we are having a congregational meeting next Sunday for the purpose of voting to change denominations. This is not something that's probably all that familiar to y'all, but it's kind of a big deal for a church like ours. Our church is in the denomination of the Presbyterian Church USA, and the session of our church has said that belonging to the PCUSA is not a fit for our congregation as a church any longer, that they are recommending that we change from the Presbyterian Church USA to another Presbyterian denomination called the Evangelical Covenant Order of Presbyterians, also known as ECO. Okay? And so that's a better fit for our church. And so in order to make that change, the congregation has to vote to say, yes, we want to change denominations, leave the PCUSA, and join ECO. Does that make sense? Okay. We have, as a church, and you all have been a part of these conversations, we've tried to include as much as we can in these conversations about how we came to this decision. Just briefly, the Presbyterian Church USA is it's a collection of a lot of different kind of beliefs about the Bible, about Jesus. And unfortunately, a lot of the fighting and the kind of arguing within the Presbyterian Church USA is around human sexuality, marriage. The Presbyterian Church USA in 2014 actually said that same-sex marriage was okay, in spite of the fact that the Bible says marriage is between a man and a woman. And so churches like ours have said, we know the Bible teaches that marriage is between a man and a woman, and that is our position within the denomination, but the denomination has permitted same-sex couples to be married. Okay, and so the concern has been, are we permitted to hold that view any longer? And there's been a concern of that position is no longer being kind of secure. And so, but that's just one part of it. That's the marriage piece is just a small part of the bigger problem that the session has identified, in that, in fact, the problem isn't about human sexuality. The problem is about how we understand Scripture. Is the Bible the Word of God? If the Bible says marriage is between a man and a woman, and then our denomination chooses to do something different, that's a problem for us. And so the session has said the authority of Scripture is what we need to follow, and so being a part of the denomination that insists that a broader view is appropriate is no longer a place where we can stand. And so our church is saying we need to switch, because we want to be in a denomination that actually lives into the authority of Scripture, that believes and trusts the authority of Scripture, rather than just sort of being open-handed about it. There have been concerns about, is Jesus Christ the only way for salvation? There are some, the majority of pastors in the Presbyterian Church USA no longer believe that Jesus Christ is the only way to salvation. That's in studies that have been shown that are 10 years old now. I do. Jesus Christ is the only way to salvation. And so the session has said these are bigger issues that we need to hold firm to, and then switch. And so by switching into the denomination, into ECO, will actually allow our church to function and be more in alignment with our overarching denomination. Does that make sense? And so I'm happy to talk to you if you've got questions about these matters in particular. But what I'm asking of you is to come next Sunday. If you're a member of the church, you get a vote in this decision. You get to vote. We need you to vote.
Whether you agree or disagree, you're going to have a chance to vote. And so we will have worship at 9:30. There will be a congregational meeting after worship. I would encourage you, join us for worship at 9:30. You can stick around. There will still be worship for the HCC Indian Fellowship after that. The meeting will not last long. There will be a meeting after worship. It'll be about a half an hour. We'll probably finish up a little after 11 o'clock. And so we want as many people here as possible. And so let me encourage you to come at least by 10 or 10:15 so you can register and get signed in and get your ballot. And so that when the meeting starts, you can cast your vote and help the church make this decision. Okay, the vote is yours. The session's recommending that we make this switch, but the membership has to make that decision. The session just can't do that in a matter like this. Does that make sense? So, as your pastor, I support the session's decision and what we're doing. We are. This has not been an easy process, but the more unity we have as a congregation in this decision, the easier this process gets for the church going forward. And I do believe that in fact this will actually enable our witness to be clearer and stronger as we bear witness to the Lordship of Jesus Christ in all aspects of life. And so this is my appeal to you to please come. We need you part of this process. There are 45 members of the HCC Indian Fellowship who are members of Hackberry Creek Church. I want all of you to have a voice. I want all of you to vote and be part of this conversation, be part of this decision. So please come. Talk to people who aren't here today. Please encourage them to come. Be here, register, and cast a vote, okay? Men and women both. Everyone gets a ballot, and you get to vote. Does that make sense? And if nothing else, those of you who aren't members of the church yet, but have questions about this, I'm happy to talk to you as well. Be praying for this. Be praying for the church in this. We want our witness to be clear across the denomination, across the community. That when a church like ours is part of a denomination that is different than who we are, it creates a dissonance and a not a clear witness. By changing denominations, it enables us to actually provide a clear witness for who we are and what we believe and what God is calling us to do. And so this is my encouragement to you to come join us. You're going to hear some more about this. You might get some phone calls from me and from Benny and Sunil and from others to say, please make sure you come next Sunday to be a part of this, because it's a unique process and a unique decision in the life of the church. We've never done this before, and I'm praying we never have to do it again. So come and be part of that. Thank you for letting me invite you, and thanks for letting me come and share. Thanks. Thank you, Pastor Tony. So, Pastor Tony garu cheppinattu next week manaki HCC lo congregational vote undandi next Sunday. So, mana service, Indian Fellowship service will start little late. So 11:30 ki mana service start avutundi. The voting is from 10:40 to 11:15. So we encourage everybody who are members of HCC, please do come. So meeku individual ga we will also share the notification. Whoever is member, like Pastor Tony shared us a list. So we will be communicating to you. So we encourage everybody, and both men and women should be present, Andy. It's not that only men should be there. So both of them should be there to cast their vote individually. Please note that. Thank you. So we'll go into worship message, Andy. Next, today we'll read Psalm 27. I request everyone, if you can, please stand up and we'll read Psalm 27. Psalm 27, let's read verse by verse, Andy. I'll start with first verse and you can go with the second verse. Excuse me, I'm reading in English. The Lord is my light and my salvation. Whom shall I fear? The Lord is the stronghold of my life. Of whom shall I be afraid? Though an army encamp against me, my heart shall not fear.
Though war rise against me, yet I will be confident. For he will hide me in his shelter in the day of trouble. He will conceal me under the cover of his tent. He will lift me high upon a rock. Hear, O Lord, when I cry aloud. Be gracious to me and answer me. Turn not your servant away in anger, O you who have been my help. Cast me not off, forsake me not, O God of my salvation. Teach me your way, O Lord, and lead me on a level path because of my enemies. I believe that I shall look upon the goodness of the Lord in the land of the living. Wait for the Lord, be strong, and let your heart take courage. Wait for the Lord. Thank you. Please sit down. Yeah, క్షమించండి, లాస్ట్ మినిట్ ఐ వాస్ టోల్డ్ టు టేక్ ద వర్షిప్ మెసేజ్ జస్ట్ నో, సో నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను, ఏమనుకోకండి. సో ఈ సామ్ మనం చూస్తే కనుక కింగ్ డేవిడ్ రాస్తున్నారండి. మనం చాలాసార్లు కింగ్ డేవిడ్ సామ్స్ చూసిన ప్రతిసారి మనము కింగ్ డేవిడ్ యొక్క హార్ట్ ఎట్లా ఉంది, దేవుడి పైన ఆయన యొక్క ఆయన దేవుడి పట్ల ఆయన ఏ విధంగా ఆయన భక్తిని చూపించారు, ఆయన ఏ విధంగా దేవుణ్ణి వర్షిప్ చేస్తున్నారు, ఏ విధంగా ఆయన ప్రార్థన చేస్తున్నారు, ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటామండి. ఈ సామ్ చూస్తే కనుక నాకు ప్రతిసారి నాకు స్ట్రక్ అయ్యేది ఎప్పుడు ఈ 4th వర్స్ ఒకటి నాకు చాలా ఇష్టం అండి. ఈ సామ్లో యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. సో కింగ్ డేవిడ్ గురించి మనం ఆలోచిస్తే కనుక ఆయన కింగ్ అయి ఉండి, అంటే ఎన్నో పనులు ఉన్నాయి ఆయనకి. ఆయన పొద్దున్న లెగిస్తే కింగ్డమ్ని టేక్ కేర్ చేయాలి, ఆర్మీస్ని చూసుకోవాలి, కొన్నిసార్లు బ్యాటిల్కి వెళ్ళాలి, ఎంతో బిజీ వర్క్ ఉంది. కానీ ఆయన డిజైర్ ఏంటి, ఆయన హార్ట్ ఎక్కడ ఉంది అని చెప్పి మనం చూస్తే కనుక వాట్ వీ లెర్న్ ఫ్రమ్ హిస్ హార్ట్, వాట్ వీ లెర్న్ ఫ్రమ్ ఆయన థింకింగ్ మనం ఆలోచిస్తే కనుక ఒక్కటే ఒక వరగం అడుగుతున్నాను అని చెప్పి చెప్పున్నాడు. ఏంటంటే యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. సో ఒక కింగ్ అయి ఉండి కూడా ఆయన ఆలోచన ఎలా ఉందంటే దేవుని యొక్క ప్రసన్నత గురించి ఆయన ఎదురు చూస్తున్న వాడై ఉన్నాడు. సో మనము కూడా మన లైఫ్లో ఏ విధంగా మనం ఉన్నాము, మన ఆశ, మన గురి దేనిపైన ఉంది. మనము ఎన్నో మన లైఫ్లో కూడా చాలా బిజీగా ఉంటుంది. మన పొద్దున్న లెగిస్తే వర్క్ అండ్ పిల్లలు, ఆ తర్వాత వీకెండ్స్ వస్తే ఏదో ఒక వర్క్ ఉంటుంది. కానీ మన యాటిట్యూడ్ ఎట్లా ఉంది దేవుడి పట్ల? ఆర్ వి హ్యావింగ్ ద సేమ్ యాటిట్యూడ్ యాజ్ కింగ్ డేవిడ్? ఇక్కడ చూస్తే కనుక ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. సో ఇక్కడ ఆయన టెంపుల్ గురించి చెప్పున్నాడు, బట్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ గాడ్స్ ప్రజెన్స్ అండి, ఆర్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ చర్చ్ యాజ్ ఆల్సో. సో మనము చర్చ్కి వచ్చేటప్పుడు మన అదే తృష్ణ కలిగి ఉన్నామా? సో ఇందాక మన వర్షిప్లో కూడా మనం పాడి ఉన్నాము. సో మన మనసు కూడా ఆ విధంగా కింగ్ డేవిడ్ ఎట్లా అయితే కోరుకుంటున్నాడో ఆ విధంగా ఉన్నామా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి ఈ సామ్ చదివినప్పుడు. సో లెట్ మీ గో బ్యాక్ టు ద ఇంట్రడక్షన్ వన్స్ మోర్. ఇది చూస్తే కనుక ఆయన కాంటెక్స్ట్, ఈ సామ్ ఎప్పుడు రాశాడు ఏంటి అని చెప్పి చూస్తే కనుక ఆయన ఎంతోమంది ఎనిమీస్ని ఆయన ఫేస్ చేస్తున్నాడు. ఆయన లైఫ్లో చాలా రిజెక్షన్ ఫేస్ చేస్తున్నాడు. ఆయన
కేవ్స్లో వెళ్ళి ఉండాల్సిన పరిస్థితి ఉంది. చాలాసార్లు కాన్స్టెంట్ ఫియర్లో ఆయన ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయినా కానీ ఈ సామ్ మొత్తంలో ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన కాన్ఫిడెన్స్ ఆయన ఆర్మీలో, ఆయన వెల్త్లో, ఆయనలో లేదు కానీ దేవుడి అందే ఉంది అనేది ఇక్కడ చెప్తున్నారండి. ఈ సామ్ మొత్తం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే కనుక అది ఈ యొక్క సామ్ యొక్క కాంటెక్స్ట్. సో మనం చూస్తే కనుక మన లైఫ్లో కూడా ఈ ఈ ఈ ఈ టైంలో మనం ఇప్పుడు టైంలో మనము ఆలోచిస్తే మన లైఫ్లో కూడా ఎన్నో ఫియర్స్ ఉన్నాయి. కొన్నిసార్లు కొంతమందికి సిక్నెస్ అయి ఉండొచ్చు, కొన్నిసార్లు జాబ్లెస్నెస్ అయి ఉండొచ్చు, కొన్నిసార్లు లోన్లీనెస్ అయి ఉండొచ్చు. ఏదో ఒక ఫియర్ మనల్ని ఈ వరల్డ్లో ఏదో ఒకటి గ్రిప్ చేస్తూ ఉంటుంది. కానీ మనకి బైబిల్ ఈ సామ్ ద్వారా మనకు నేర్పిస్తుంది ఏంటంటే అటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళినప్పుడు మనము చూడాల్సింది దేవుని వైపే అనేది ఈ సామ్ ద్వారా మనం నేర్చుకోవచ్చండి. ఫస్ట్ వర్స్ చూస్తే కనుక ఆయన ఇక్కడ ఏం చెప్పున్నారంటే లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్. సో లార్డ్ ఈజ్ మై లైట్ అంటే ఏంటంటే దేవుడు హీ విల్ షో అస్ ద వే. సో లైట్ అనేది మనం ఆలోచిస్తే అండి మనకి ఎవరికి చీకటి అంటే ఇష్టం ఉండదు కదా. చీకట్లో మనము ఎవరం రిజాయిస్ చేసే వాళ్ళం కాదు, ఎవరైనా కానీ లైట్లోనే రిజాయిస్ చేస్తారు. సో బైబిల్ ఏం చెప్తుంది లైట్ గురించి అని చెప్పి చూస్తే కనుక సామ్ 119:105 ఎవరైనా చదవగలుగుతారా అండి? సామ్ 119:105. ఇది మనందరికి తెలిసిన వర్సే అండి. సో అక్కడ ఏం చెప్పున్నారండి, దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్తున్నారు. అంటే ఈ లోకంలో మనం నడిచేటప్పుడు గాడ్ ఈజ్ మై లైట్ అని ఇక్కడ అంటుంటే ఏంటి అంటే ఆర్ వి ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆర్ వి రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మన డైలీ లైఫ్లో మనము ఎంతో బిజీ షెడ్యూల్లో ఉంటాము, కానీ ఆర్ వి స్పెండింగ్ ద టైమ్ విత్ గాడ్. దేవుని యొక్క వాక్యము మనం చదవటానికి మనం టైం స్పెండ్ చేస్తున్నామా లేదా? ఆ వాక్యమే మనల్ని గైడ్ చేసేదండి, ఆ వాక్యమే మనల్ని నడిపించేదిగా ఉంది. సో వెన్ కింగ్ డేవిడ్ సేస్ గాడ్ ఈజ్ మై లైట్, సో వీ నీడ్ టు సీ మన లైఫ్లో కూడా మనం కాన్స్టెంట్ డార్క్నెస్లో, ఫియర్లో వెళ్తున్నప్పుడు మనల్ని బయటకు తీసేది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యము. సో అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ చూస్తే కనుక ఇంకేం చెప్పున్నాడు ఇక్కడ, లార్డ్ ఈజ్ మై సాల్వేషన్. సో సాల్వేషన్ అంటే మనము ఆలోచిస్తే మనకేం గుర్తొస్తుంది? సాల్వేషన్ అంటే మనల్ని ఎందులో నుంచి అయినా డెలివర్ చేసేస్తే దట్ ఈస్ కాల్డ్ సాల్వేషన్. సో సాల్వేషన్ అంటే ఏంటి? డెలివరెన్స్ కానీ, రెస్క్యూ కానీ, సేఫ్టీ కానీ, దట్ ఈస్ వాట్ సాల్వేషన్ మీన్స్. కింగ్ డేవిడ్ ఏం చెప్తున్నారంటే వెన్ హీ లుక్స్ అప్ టు ద గాడ్ సేవ్స్ హిమ్ ఫ్రమ్ హిస్ ఎనిమీస్. ఆయన ఎనిమీస్ నుంచి కాపాడుతున్నాడు, ఆయన వెళ్తున్న ప్రతి ఒక్క పరిస్థితి గుండా దేవుడు ఆయన్ని కాపాడుతున్నాడు అనేది ఇక్కడ చెప్తున్నారండి. సో న్యూ టెస్ట్మెంట్లో మనం చూసుకుంటే కనుక మాథ్యూ 1:21 చదువుతారండి ఎవరైనా? మాథ్యూ 1:21. యేసు అనే పేరునే మనం చూస్తే కనుక ఆయన తన ప్రజలని పాపాల నుంచి రక్షిస్తారు. సో జీసస్ అంటేనే ద వన్ హూ సేవ్స్ అని అర్థం అండి, ద లార్డ్ సేవ్స్ అని అర్థం. సో జీసస్ క్రైస్ట్ యొక్క అల్టిమేట్ అంటే ఆయన ఇక్కడ ఈ లోకానికి వచ్చింది మనల్ని రక్షించడానికే వచ్చున్నారు. సో సాల్వేషన్ అనేది ఆయన యందు తప్పించి ఎవరి యందు లేదు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలండి. సో యాక్ట్స్ 4:12 చూస్తే కనుక salvation is found in no one else, for there is no other name under heaven by which we must be saved. సో అది ఓన్లీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామంలోనే ఉందండి. సో మన లైఫ్లో అప్లికేషన్ ఏంటంటే డైలీ మన టెంప్టేషన్స్, మనము వెళ్తున్న ఏదైనా ఉండొచ్చు, మనం వెళ్ళే డేంజర్స్లో నుంచి కూడా దేని నుంచి అయినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే God is the one who can save us. So that is what we can learn from this verse అండి. నెక్స్ట్ వచ్చేసి
లార్డ్ ఈజ్ మై స్ట్రాంగ్ హోల్డ్. సో థర్డ్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ వర్స్లో, ద లార్డ్ ఈజ్ మై స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ మై లైఫ్, హూ షెల్ ఐ బీ అఫ్రైడ్ ఆఫ్. సో స్ట్రాంగ్ హోల్డ్ అనేది మనం ఆలోచిస్తే కనుక, స్ట్రాంగ్ హోల్డ్ అంటే ఏంటండి? స్ట్రాంగ్ హోల్డ్ అంటే కనుక ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ సేఫ్టీ, లేదా ఒక ఫోర్ట్రెస్ అనుకోవచ్చు. అంటే ఒక మన చుట్టూ ఒక కంచె లాగా. సో స్ట్రాంగ్ హోల్డ్ అనేది దాని యొక్క ఉద్దేశము, ఇట్ కెనాట్ బి ఈజీలీ షేకెన్, ఇట్ కెనాట్ ఈజీలీ బి ఓవర్ థ్రోన్ అని అర్థం. సో గాడ్ ఈజ్ మై స్ట్రాంగ్ హోల్డ్ అని అన్నప్పుడు మనం చూస్తే కనుక, ఓల్డెన్ డేస్లో మనము ఆలోచిస్తే కనుక, ఒక సిటీని ప్రొటెక్ట్ చేయాలన్నా, ఒక కంట్రీని ప్రొటెక్ట్ చేయాలన్నా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దాని చుట్టూ ఒక పెద్ద వాల్ కట్టేవాళ్ళు. సో మనందరికీ తెలుసు, మనము చూసాము బైబిల్లో చాలా ఇన్స్టెన్సెస్. సో పెద్ద పెద్ద వాల్స్, పెద్ద పెద్ద ఫెన్సెస్ వాళ్ళ చుట్టూ ఉండేవి. సో ఇక్కడ డేవిడ్ ఏం చెప్తున్నారు అంటే, గాడ్ ఈజ్ మై స్ట్రాంగ్ హోల్డ్ అంటే ఆయన ఏం చెప్తున్నారు అంటే, మనకి మన లైఫ్లో ఏదైనా ఎటువంటి ఇష్యూ ఉన్నా కానీ దేవుడు మన చుట్టూ ఒక కంచె వేసి ఉన్నాడు, దేవుడు మనకి ఒక కంచెలాగా ఉన్నాడు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలండి. సో దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, డైలీ మన లైఫ్లో ఆయనని మనము ఎంత ట్రస్ట్ చేస్తున్నామో, మన లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రార్థనలో ఆయన దగ్గరికి వెళ్తున్నామా, మన లైఫ్లో ఏదో ఒక ప్రామిసెస్ అందరికీ దేవుడు ఇచ్చున్నాడు. మన బైబిల్లో ఎన్నో ప్రామిసెస్ ఉన్నాయి, కానీ మనము వాటి యందు మనము ఆశ్రయిస్తున్నామా, వాటిని పట్టుకొని మనము బలపొందుతున్నామా, మనము మన జీవితంలో ఉన్న కొన్నిసార్లు మనకి కొన్ని వీక్నెసెస్ ఉంటాయి, ఆ వీక్నెసెస్లో మనం దేవుడికి సరెండర్ అవుతున్నామా, మనము మన డైలీ వాక్లో దేవుడితో క్లోజ్గా నడుస్తున్నామా. సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు లుక్ ఇన్ అవర్ లైఫ్ అండి. దీని యొక్క అప్లికేషన్ మనం చూస్తే కనుక, మనము when Lord is our stronghold, we will live in security, not fear, because our lives are held by no one else who fails. సో మనము దేవుని గురించి ఆలోచిస్తే కనుక, మనము ఆయనలో నడుస్తూ ఉంటే కనుక, వీ కెనాట్ బి షేకెన్ అండి. దట్స్ వాట్ వీ కెన్ టేక్ ఫ్రమ్ దిస్ లార్డ్ ఈజ్ మై స్ట్రాంగ్ హోల్డ్ అనే దాన్ని బట్టి. నెక్స్ట్ ఫోర్త్ వర్స్ మనం చూసుకొని ఉన్నాము ఆల్రెడీ. లార్డ్ ఈజ్ మై, ఆయన ఏం చెప్పున్నాడంటే, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని అది వెతుకుచున్నాను. దీని గురించి మనం ఆల్రెడీ చదువుకొని ఉన్నాము. సో వీ షుడ్ హ్యావ్ ద సేమ్ డిజైర్ యాజ్ కింగ్ డేవిడ్ అండి. దట్ ఈస్ వన్ థింగ్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ హిస్ లైఫ్. నెక్స్ట్ 5 and 6 చూస్తే కనుక, 5 and 6 వర్స్లో ఆయన ఏం చెప్తున్నారంటే, గాడ్ ఈజ్ ప్రొటెక్షన్ అండ్ జాయ్. సో ఈయనకి ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక ఈయన ఏమంటున్నారంటే, ఫర్ హీ విల్ హైడ్ మీ ఇన్ హిస్ షెల్టర్ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్. సో మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక మనకి దేవుడు ప్రొటెక్షన్ అయి ఉన్నాడు అనేది ఇక్కడ కింగ్ డేవిడ్ 5 and 6 వర్స్ ద్వారా చెప్తున్నారండి. 7 to 10 వర్సెస్ మనం చూసుకుంటే కనుక, హీస్ సీకింగ్ ద లార్డ్స్ ఫేస్ అగైన్. సో 8th వర్స్లో చూస్తే కనుక, నా సన్నిధిని వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతకదనని నా హృదయము నీతో అనెను. సో కింగ్ డేవిడ్ యొక్క హృదయము దేవుడితో ఏమంటుందంటే, నీ సన్నిధిని నేను వెతుకుచున్నాను అని చెప్పేసి చెప్తున్నారండి. సో వాట్ డస్ ఇట్ మీన్స్ వీఆర్ సర్చింగ్ ఫర్ లార్డ్స్ ప్రజెన్స్, లేకపోతే మనము ఏంటి దేవుని యొక్క సన్నిధి వెతకటము అని చెప్పి చూస్తే కనుక, అది వెయిటింగ్ ఈజ్ నాట్ సిట్టింగ్ ఐడియల్ అండి, జస్ట్ బై, అది ఒక యాక్టివ్ ట్రస్ట్ ఇన్ గాడ్. సో మనము దేవునిలో మన ట్రస్ట్ ఎలా ఉంది అనేది ఇక్కడ మనం ఈ వర్స్ మనకి తెలియజేస్తుంది. మనకి ఏదైనా కొన్నిసార్లు మనము దేని గురించి అయినా ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు అది ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. మనకి కొన్ని సిచ్యువేషన్స్ గుండా వెళ్తున్నప్పుడు, మనకి పరిస్థితులు మనకి అనుకూలంగా జరగనప్పుడు, మనకి కొన్నిసార్లు మనం ఎన్నోసార్లు నిరాశకి కోల్పోతూ ఉంటాము. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీ నీడ్ టు ట్రస్ట్ ఇన్ గాడ్ అండ్ కీప్ వెయిటింగ్ ఆన్ హిమ్. దట్ ఈస్ వన్ క్వాలిటీ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ కింగ్ డేవిడ్ అండి. ఎందుకంటే ఆయన లైఫ్ చూస్తే కనుక,
ఆయన ఎన్నోసార్లు శత్రువులు తరిమారు. ఆయన కింగ్ అయ్యి ఉండి కూడా ఆయన కేవ్స్లోకి వెళ్ళి పారిపోయి ఉన్నప్పుడు రాశాడు అని చెప్పి మనం ఒక కాంటెక్స్ట్లో చదువుకున్నాం. సో అటువంటి సిచ్యువేషన్ గుండా వెళ్తున్నప్పుడు కూడా ట్రస్టింగ్ ఇన్ ద లార్డ్, వెయిటింగ్ అపాన్ ద లార్డ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అండి. మనము మన లైఫ్లో మనం అప్లై చేసుకోవాల్సింది అటువంటి క్యారెక్టర్ మనము బిల్డ్ చేసుకోవాలి కింగ్ డేవిడ్ లైఫ్ నుంచి మనం చూసి. సో ఈ సామ్ అంతా మనం చూస్తే కనుక వాట్ కెన్ వి లెర్న్ ఫ్రమ్ దిస్ సామ్? కొన్ని కీ లెసన్స్ తీసుకుంటే కనుక అండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అని చెప్పి మనము చూసినప్పుడు, వర్షిప్ గాడ్ బికాస్ హీ ఈజ్ అవర్ లైట్, హీ ఈజ్ అవర్ సాల్వేషన్, హీ ఈజ్ అవర్ స్ట్రాంగ్ హోల్డ్. వర్షిప్ అనేది ఇట్ ఫ్లోస్ త్రూ డిజైరింగ్ హిస్ ప్రజెన్స్ అబౌవ్ ఆల్ ఎల్స్. సో కింగ్ డేవిడ్ చెప్పినట్టు ఆయన ప్రసన్నత, ఆయన సన్నిధిలోనే మనము కనిపెట్టే వారిగా ఉండాలండి. వర్షిప్ అనేది ఇట్ ఎక్స్ప్రెసెస్ గ్రాటిట్యూడ్ ఫర్ హిస్ ప్రొటెక్షన్. సో ఏదైతే కింగ్ డేవిడ్ ఆయన ఏదైనా ప్రాబ్లం వస్తే గాడ్ విల్ ప్రొవైడ్ మీ షెల్టర్ అని ఎట్లా చెప్తున్నారో, ఆ విధంగా మనము కూడా దేవుణ్ణి అసలు ఎందుకు వర్షిప్ చేయాలంటే టు ఎక్స్ప్రెస్ ద గ్రాటిట్యూడ్ బికాస్ హీఈస్ ప్రొవైడింగ్ ఎ షెల్టర్ అండ్ ప్రొటెక్షన్. మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు గుండా మనం వెళ్ళినప్పుడు మనల్ని దేవుడే కాపాడుతున్నాడు. దానికి మనము ఆయనకి గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయాలండి. నెక్స్ట్ వర్షిప్ అనేది అండ్ ప్రేయర్. వర్షిప్ అండ్ ప్రేయర్ ఆల్వేస్ గో హ్యాండ్ టు హ్యాండ్. సో ఎవరైతే మనం వర్షిప్ చేసేవారుగా ఉంటారో దే విల్ హ్యావ్ కంప్లీట్ డిపెండెన్స్ ఆన్ గాడ్ అండి. దే విల్ బీ కాన్స్టెంట్లీ ప్రేయింగ్, దే విల్ బీ కాన్స్టెంట్లీ వెయిటింగ్ అపాన్ ద లార్డ్. సో మనం చేయాల్సింది ఏంటంటే వీ నీడ్ టు డిపెండ్ అపాన్ గాడ్. వర్షిప్ అనేది ఇట్ షుడ్ బి గ్రౌండెడ్ ఇన్ హోప్ అండ్ పేషెంట్ వెయిటింగ్. సో కాన్స్టెంట్గా అంటే పేషెంట్గా దేవుడు మనకి సమాధానము కొన్నిసార్లు రాకపోయినా కానీ వీ షుడ్ బి వెయిటింగ్ అండ్ హోపింగ్. సో హోప్ తోటి పేషెంట్గా వెయిట్ చేసి ఉండాలి. మన జీవితంలో ఏది జరిగినా కానీ గాడ్ ఈజ్ సావర్న్ అండి. గాడ్ హ్యాస్ ఏ పర్ఫెక్ట్ విల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో అది మంచి అయినా చెడైనా హీ కెన్ మేక్ ఇట్ ఫర్ హిస్ ఓన్ గుడ్ అండి. సో మనం చూస్తే కనుక మన జీవితంలో రోమన్స్ 8:28లో చెప్పినట్టు మనం ఆయన్ని ప్రేమిస్తే కనుక మన జీవితంలో ఏది జరిగినా కానీ అది మంచికే ఆయన టర్న్ చేసే గాడ్ అయి ఉన్నాడు. సో సామ్ 27 కంక్లూడ్ చేసుకుంటే కనుక మనము ఏం చెప్తున్నారు అంటే కనుక రోమన్స్ 12:12 ఒకసారి చూద్దామండి. రోమన్స్ 12:12. ఎవరైనా తీస్తే చదువుతారండి. రోమన్స్ 12:12. యా, సో రోమన్స్ 12:12 చూస్తే కనుక ఏం చెప్తున్నారంటే 3 పాయింట్స్ ఉన్నాయండి ఇక్కడ. జాయ్ఫుల్ ఇన్ హోప్, పేషెంట్ ఇన్ అఫ్లిక్షన్, ఫెయిత్ఫుల్ ఇన్ ప్రేయర్. సో కింగ్ డేవిడ్ లైఫ్ని మనం కంపేర్ చేస్తే కనుక ఏం చెప్తున్నారంటే జాయ్ఫుల్ ఇన్ హోప్, మనము అటువంటి కాన్ఫిడెన్స్ మనం కలిగి ఉండాలి. పేషెంట్ ఇన్ అఫ్లిక్షన్, కింగ్ డేవిడ్ ఏ విధంగా వెయిట్ చేస్తున్నాడో అఫ్లిక్షన్లో కూడా అటువంటి వెయిటింగ్ మనం కలిగి ఉండాలి. లాస్ట్ వచ్చేసి ఫెయిత్ఫుల్ ఇన్ ప్రేయర్, కింగ్ డేవిడ్ ఏ విధంగా అయితే ఆయన ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళినా కానీ హీ కెప్ట్ ఆన్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్, అటువంటి విధంగా మనము దేవుణ్ణి వెతికే వారిగా మనం ఉండాలండి. దట్స్ వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ సామ్ అండి. సో లెట్స్ క్లోజ్ ఇన్ వర్డ్ ఆఫ్ ప్రేయర్. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మేము లేని నామానికి వందనాలు, స్తోత్రములు. గడిచిన కాలం అంతా మీ కృపలో భద్రపరిచారు దేవా. మరి దేవా ఈ వారమంతటిలో మా పనుల్లో మీరు తోడే ఉన్నారు దేవా. మరి మేము చేసే ప్రతిదాన్ని మీరు కాచి కాపాడారు, దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు దేవా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు దయచేస్తున్నారు, దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు దేవా. పిల్లల్ని కాచి కాపాడారు, దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు దేవా.
దేవా ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాము. దేవా వాక్యంలో సెలవిచ్చిన రీతిగా దేవా కింగ్ డేవిడ్ ఏ విధమైన మనసు కలిగి ఉన్నారో మేమందరము దేవా అటువంటి మనసు కలిగి దేవా మీ కొరకు కనిపెట్టే వారిగా ఉండులాగిన మీ కృప చూయించండి. అవునయ్యా, మీరే దేవా మా లైట్ అయి ఉన్నారు దేవా, మా సాల్వేషన్ అయి ఉన్నారు, మా స్ట్రాంగ్ హోల్డ్ అయి ఉన్నారు దేవా. దాన్ని బట్టి దేవా మరి మేము ఆ కాన్ఫిడెన్స్ కలిగి దేవా మరి ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా కానీ మీ వైపే చూసేవారిగా మేము ఉండులాగిన మీ కృప చూయించండి దేవా. ఏ విధంగా అయితే కింగ్ డేవిడ్ దేవా మీ ప్రసన్నత కొరకు కనిపెడుతూ దేవా మరి మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడో అటువంటి దేవా మరి నిరీక్షణ మా అందరికీ దయచేయండి అయ్యా దేవా. ఏ లెసన్స్ అయితే మేము నేర్చుకున్నామో మా హృదయంలో దేవా దాన్ని మేము స్థిరపరచుకొని దేవా మరి తగిన సమయంలో దాని ప్రకారంగా మేము వర్తించే వారిగా ఉండులాగిన మీ కృప చూపించండి దేవా. మరి జరగనైన కార్యక్రమం మొత్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము దేవా. మరి దైవ సేవకుని ద్వారా మీరు ఏవైతే మాట్లాడనై ఉన్నారో మా అందరితో మీరు మాట్లాడండి దేవా. మరి ఎవరు ఎటువంటి క్వశ్చన్స్తో వచ్చారో వాటన్నిటికీ మీరు సమాధానం దయచేయండి. మేము ప్రతి ఒక్కరము దేవా మరి మీ ఆత్మలో మీ ప్రేమలో వర్ధిల్లులాగిన దేవ మరలా కూడుకునేంత వరకు మీ కాపుదల మీ సంరక్షణ ప్రతి ఒక్కరిపై ఉంచమని ఈ చిన్ని ప్రార్థనని మీ పాదాల దగ్గర చేసుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అంకుల్ ఒక 5 minutesలో వస్తారండి. అంటిల్ అంకుల్ కమ్స్ లెట్స్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ప్రేయర్. థ్యాంక్ యూ. Before uncle comes, let's look into our regular announcements, Andy. So here are our announcements. If anyone is visiting us for the first time, can you please stand up and introduce yourself? Sister, is this your first time? Okay, yeah, welcome. So, ever lekapothe andi, these are our announcements. So, manaki every Sunday we'll have a worship service at 9:30, which is the English service, and 11 o'clock we'll have the Indian fellowship service here in Sanctuary, Andy. And every Sunday, the HCC Sunday School is from 11 to 12, and Indian Fellowship Sunday School is from 12 to 1 o'clock, Andy. Please note that. We encourage all of you to please send your kids to both Sunday schools, Andy, if possible. And mana Bible study వచ్చేసి every Wednesday 7 a.m. to 8 p.m. Andy, which is online. We encourage everybody to please join. We are meditating on the book of Mark, Andy, so please join. And Women's Fellowship is every Thursday at 7 p.m. And our monthly services, we have first Friday, which is worship and prayer night from 7 o'clock. And we have Family Friday on the third Friday of every month, which is also on 7 o'clock. And we have Communion Sunday every month, third Sunday, Andy. So next Sunday we'll have the communion. And if anybody is interested to volunteer anywhere in the church, please let us know. HCC has asked us for a person who is interested to be part of their missions board, Andy. If anyone is interested to be part of missions board of HCC, please do let us know. If you are interested, we will communicate that to HCC, Andy. So missions board ante ganaka manamu HCC వాళ్ళు చాలా మిషన్స్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా. హ్యాండ్స్ అండ్ ఫీట్ మిషన్స్ మినిస్ట్రీ, నెక్స్ట్ ఏంజల్ ట్రీ ఈజ్ వన్ మినిస్ట్రీ, ఫ్యామిలీ ప్రామిస్ ఈజ్ వన్ మినిస్ట్రీ. సో ఆ మిషన్స్ లేకపోతే ఇప్పుడు మనము ఈ కోస్టరికా ట్రిప్కి రైస్ అండ్ బీన్స్ ఆ మినిస్ట్రీస్ ఉన్నాయి కదా, ఆ మినిస్ట్రీస్ అన్నిటికీ ఒక మిషన్స్ బోర్డు ఉందండి. ఒక మిషన్స్ బోర్డ్, దే విల్ బీ ఇన్ చార్జ్ ఆఫ్ ఆల్ ద మిషన్స్. సో ఆ బోర్డులో ఇండియన్ ఫెలోషిప్ తరపున కూడా ఒక రిప్రజెంటేషన్ ఉంటే బాగుంటుందని దే ఆస్క్డ్ us if anybody from our church would be interested to be part of the missions board అని చెప్పి అడుగున్నారండి. If anyone is interested, please do let us know. We will communicate that to HCC. And offering. So as you all know, the offering box is outside, Andy. So, and there is a QR code also for online offering. So please do note that. And yeah, these are the regular announcements, Andy. At this time, I invite Pastor Samuel Madharaj Garu to please come forward.
and lead us in main message. Thank you so much, Brother Benny, for leading us in the worship message. And there in CSI, the pastor here is not there today. He has been to Florida. For the next 5-6 weeks, he will be out visiting churches. So I'll have to do the main portion of the worship service, and also, you know how it is in CSI, we need to do the entire prayer, leading the worship and all that, and also Bible study, 11 o'clock to 12 o'clock. But I don't stay there. I just start and I stayed there till 11:40. So I'm here a little bit late. I'm so sorry. For the next 5 weeks, please bear with me. Before we go into God's word, let's still our hearts and minds and look to the Lord in prayer. Our heavenly gracious Father, we once again still our hearts and minds as we continue to worship you by meditating on your word. Let the Spirit of God continue to minister to us. Minister to me first and minister through me. Let the words of my mouth and the meditations of all of our hearts be acceptable and pleasing to you, O Rock and O Redeemer. In Jesus' name we pray. Amen. Last week, we celebrated the Resurrection Sunday. And we were meditating on the tomb. The tomb that was closed, sealed, and guarded became an open tomb. And when John and Peter, when they entered into the tomb, it was an empty tomb. And not only an empty tomb, but when the women folk came, Mary Magdalene, Cleopa Mary, and the mother of James, when they came, the angel spoke. So I said, it was a speaking tomb. And the message of the speaking tomb was, he is not here, he has risen. He is not here, he is risen. So that was the empty tomb, the closed tomb, the empty tomb, and the speaking tomb was the evidence for resurrection. And it was one of the evidence for resurrection. A week later, there was another evidence in a room. That's where the disciples gathered. In fact, on the very same, if you turn to John chapter 20, you can see that. On the very same day of the Lord's resurrection, it was a closed door, that room. And in and through the closed door, Jesus Christ came and showed himself to the disciples that he is the resurrected Savior. They believed. But then there was one person
His name was Thomas. He was not there because maybe he was afraid and he was a doubter. You know, he was by nature a doubting person. He was a skeptic. And once Jesus Christ died and was buried, he lost hope. So he doesn't want to, maybe he didn't want to associate himself with the other 10 disciples. So he was not there initially. When initially, on the very same resurrection day, Jesus showed up in that room. But then the disciples who believed, they went and met with Thomas, the Didymus, and told him that they saw Jesus, the resurrected Jesus. He is alive. But Thomas didn't believe. What he said was, in John chapter 20, if you have your Bibles, one of you can read, John chapter 20 and verse 25. In English it says, so the other disciples told him, we have seen the Lord. But Thomas said to them, unless I see the nail marks in his hands, I want to see, and then I want to put my finger into where the nails were, and then put my hand into his side, I will not believe. 3 things. I want to see, I want to put my hands, and also touch his side. Then I will believe. That's what he said. That's what he said. He was a skeptic. He was a skeptic. Just to convince him, the Bible says Jesus showed up. Can someone read it in Telugu, please? The verse. Yes. You know, he was a skeptic. There are, in the community of the church, I don't know about here, but in the larger universal church, there are people who are skeptic. Who is a skeptic? A skeptic is a person who wants to have evidences for everything. Just like the attorney or the judicial official, they want evidence. They want data. Most of you are computer engineers. You want data. You collect data and feed it into the computer. That's what is valid. The data alone gives the evidence. Once you are convinced with the evidence, then you make a decision. He was a skeptic. He wanted evidence. But friends, life is not just based on evidence. For anything and everything, you cannot have evidence. You know, as you live in this world, as I live in this world, there are 2 forces in operation. One is the natural forces. The other one is a supernatural force. In the natural avenue of life, you can see things. You can see the tree, the building, the flowers, and the whatever you see. There is evidence.
You can touch and see. You can smell and see. You can taste and see. But even in the natural sense, there are some things you don't see. In the galaxy of yours, you cannot see a lot of things. Even the scientists are still probing into getting those evidences. The scientists, they cannot create, but they invent what has already been created. So even in the natural sense, you cannot collect data. We are still collecting the data. So you cannot say, unless I see, unless I touch, unless I taste, only then I believe. When the scientist says there exists a black hole, you believe. We don't have any data for that, but still we believe. So in the natural sense, you believe without the data. But there is also the supernatural things. The skeptic doesn't believe in supernatural things. Some of the scientists, so-called scientists, they don't believe in supernatural things. But the fact of the matter is, there is a supernatural realm in our lives. We live our life of train runs on two tracks called the natural and the supernatural. We are products of the natural and the supernatural. God acts not only in the natural way, but also sometimes in the supernatural way. For him it is natural. But the skeptic doesn't believe in the supernatural. By God's grace, you and I are not skeptics, because we operate based on the faith that has been given to us as a gift from God. We believe in the supernatural and also in the natural. And we should believe in the supernatural as we believe in the natural, because of the faith that we have. Because by definition, what is faith? Hebrews chapter 11, verse 1, verse 1 says, it is the certainty of the things that are not seen, and hope of the things that are not visible. So, you don't see. God sees, of course. Because God himself says in Isaiah that your ways are not my ways, and your thinking, your thoughts are not my thoughts. You know, he operates in a different realm, in the supernatural realm. So we are infinite beings. We cannot be in power in the thinking of that infinite being, God himself. So we need to accept, because we are people of faith, we need to accept. As I said last week, you know, we need to depend not only in the natural sense of the word, of also the supernatural sense in the world. We expect in the natural way things to happen, but at the same time, we also expect something to happen in the supernatural way. Because God can do. So that is what was missing. That's what was missing in Thomas's life at that point in time in life. He was a disciple of Jesus, but there were experiences, incidences that has happened. His trusted leader has been betrayed, and he was crucified, and he was buried. And his hopes, Thomas's hopes, were dashed and broken into pieces. Friends, many a times
when our hopes and dreams are dashed into pieces accidentally, or because of our own mistakes, or for some others' mistakes, we lose our hope and we feel helpless. It was in those moments we become skeptics, at least on a temporary basis. We don't want to believe anything. We don't want to pray. We don't want to read the Bible. Some people walk away from God. But as people of faith, we shouldn't be skeptics because we operate on the basis of faith. You operate on the basis of faith. Because as Hebrews chapter 11 verse 6 says, without faith, it is impossible to please God. Because God works based on the basis of faith. God works because of the faith. It was in Joshua's time when the people of Israelites, when they wanted to cross the river Jordan, God told through Joshua that the priests had to carry the Ark of the Covenant. Joshua chapter 4. And not only they will have to carry, but they have to step into the flooded river. The first step into the flooded river will make a way for the other people, the whole of the people of Israelites, to cross the river Jordan. That's what God promised. And that was an act of faith. They have to step into the water, the priests. And they did, and the way was open. God works based on His gift of faith in each of our lives. That's why we don't give up our faith. We are people of faith. So Thomas was missing. Thomas was missing this faith and also the hope, and he has become a skeptic temporarily. It was to that person, as we read this section, John chapter 20, verses 24 to 29, Jesus shows up for the second time after 7 days, after a week later, in the same room as the disciples were gathered. And thankfully, Thomas was there. And Jesus particularly says, it was for you. Not he said, but he showed his hand particularly to Thomas and said, Thomas, here are my hands. The hands that have been nailed. See the wounds. Here is my side. You wanted to put your hands, right? You want to touch, right? You want to see, right? Here I am. Here I am. And Jesus came through that closed door. Because he came through the closed door, he had the resurrected body. I told that before, last week, in 1 Corinthians chapter 15. The resurrected body, so-called the spiritual body or the heavenly body, the imperishable body, has the capacity to pass through the doors. And Jesus, having resurrected from the tomb, from the dead, he had that resurrected body. It was a physical body, but it is not a physical body. It was a metaphysical body, so to say. And it has the capacity to come through, without opening the door, come through the closed door. That's what Jesus did, just to prove to Thomas and also to give hope to the disciples and hope to us
that one day you and I are going to be the owners of that resurrected body. So Jesus came. Jesus came through the closed door with the resurrected body. Just for Thomas, the Apostle Thomas, who is also called Didymus, the doubting Thomas, as people called him. That's really funny. Jesus came through the closed door. Jesus came through the closed door just for Thomas. Friends, many times God has come through just for me. Even though it was a closed door, even though it was a dead end, even though there was a hopeless time, God has come through that closed door just for me. Same case with you. In the past experiences in your life, as you reflect, you would vouchsafe with me and say, yes, God has come just for me, as He did for Hagar. When at the very time that she needed God, He showed up. And the history repeated many times down through the scriptures, the pages of the scriptures. God shows up when people needed Him. That's who our God is. Our God is a God who seeks after us, who comes after us. Unlike the other gods who require His devotees to go to them. But our God comes to us. In fact, He has left His glory seeking after us, just to seeking our salvation, to provide our salvation. We know that. So you and I have a seeking God, a God who comes after us. Just for you, He comes. So you can depend and trust God, even in the impossible situations of your life, in the closed doors of your life, in the hopeless and helpless situations of your life. Take it from me based on the Word of God, that you can still trust Him. Still trust Him. He deserves that. But here, Thomas didn't have that initially when Jesus showed up. But then, when Jesus showed His hands and wounds on the sides, that is when Thomas confessed that profession of faith and said, "My Lord and my God." My Lord and my God. Especially in the languages Hebrew and Greek, when the prefix "my" is added, it's for emphasis. It's really mine, so to say. You know, in Psalm 23, verse 1, the Lord is my shepherd. There is an emphasis there. He is mine. That's what Thomas confessed. After that, resurrected Jesus Christ came and showed him his wounds. He didn't even touch it. He just saw. Then he confessed. It is the profession of faith. It's a profound statement of faith. And he said, "My Lord." It's not a statement of surprise. You know, for example, suddenly if, Pastor Tony too shows up. No, I would say, "Oh my God." It's not, "Oh my God." It's not, "Oh my Lord, oh my God." No.
It is not a statement of surprise, but rather it's a profound statement of his personal faith that Jesus, you are my Lord. You are my God. You are mine. You are mine. Friends, as you believe in the resurrected Christ, who lives and reigns forever, and in Philippians chapter 2, Paul says, under the name of Jesus Christ, every knee shall bow. The time is coming. And every tongue will confess that Jesus Christ is Lord. That time is coming. He deserves our sole allegiance to him and to him alone. Nobody else deserves that. We should not, dilute our allegiance only to Jesus. Because God himself expects that. Expects that. In Isaiah chapter, I think it was chapter 45 and verses 21 to 22, God says, there is no other God besides me, a righteous God and a Savior. There is none beside me. Turn to me and be saved, all the ends of the earth, for I am God. There is no other. Very explicit. There is no other God. There is no other God you can worship. I am the only one. Let your allegiance be mine. That's why we all sing a familiar song. I surrender all. I surrender all. All to thee, my blessed Savior, I surrender all. Friends, in that chorus, every sentence has the word all, all, all. It is not a part of it, but all. God requires all of our being, all that we are. That total, complete, implicit allegiance is required from us as we believe in the resurrected Savior. The question this morning is all of us, all that we have, is it completely given in the Lord's hand? That is what the Lord means. When Thomas said, my Lord, he was in fact saying that you are my Lord. You are my master. Everything that I have from now on henceforth, everything completely I surrender. There is nothing of mine, but all I am is for you. I am all out for you. That's what Thomas was saying. That's what the word my Lord means. Is Jesus Christ is still the Lord of your life? Yes, you may say. But my question is, in all areas of your life, is he the Lord? Are there some aspects of your life, some secrets of your life that you don't want him to see? That you don't want him to have? Especially when pastors go for visiting, I'm talking about India. When I go for visiting,
then they know. I mean, in India, we don't call and say we are coming. We just walk in. That is a privilege and also a bad thing, right? You know, sometimes it's a surprise for the people. I just walk in and I knock at the door. Then they will see, oh my goodness, pastor has come, and they will run and all the things on the sofa, all the things in the magazines and the remote, whatever, everything, they will clear. Everybody will run. They will say, hello, pastor, come, and then they will be running. They won't be inviting because they will be cleaning everything. But only the living room. All the other rooms, they won't show me because everything is dumped there. Likewise, many a times, some areas of our life, we close it for Jesus. We don't want him to come in. But Jesus says, I'm not your guest. I don't want to be your guest. I want to be your host. I want to be the Lord of all of your life. But complete surrender of all that you have, all that you are, is required of you. That is what Thomas did when he said, my Lord. That is the great confession of faith, that Lord is my Lord of all of my life. And not only that, he also said, my God, my God. It's also owning God. Yes, we own God. There is a difference. The Lord of your life, he owns everything. He has to be the master of all that you have, all that you are, and all that you do, and so on and so forth. But God is the creator. He is the life giver. Of course, both are same. The Lord is your God, the God is your Lord. That is what Thomas was confessing. Many a times we forget that. We forget that the Lord is my God. And sometimes we forget the God is my Lord. God is my Lord. Friends, we have a privilege. Others don't have that privilege. They always have a puja room that is separate, that's it. Other rooms they won't have. Other areas of their life, they don't care. Once they go to darshan their own God, and after that, they live a life of their own. Taking dowry is no problem. Taking bribery, no problem. Telling a lie, it's okay. Pushing a person down, stepping on him to get the other privileges, no problem. But we don't want to. And we should not. Why? Because the Lord is your God and God is your Lord. And when Thomas confessed this profession of faith, he was also saying, God, the Trinitarian God, is the Lord, Jesus Christ. So, the Lord is divine and is also the Trinitarian God. And the Trinitarian God is divine and Jesus is also human because he is the master. Jesus is both 100% God and 100% man. That's why he could die. And death cannot hold him because he was God. God cannot die. And that's why he rose again. It was the Spirit of God who raised him from dead. Friends, that Spirit of God is indwelling in you. That's why death cannot hold you. And you and I are going to be resurrected as spiritual beings, not as spirit beings. I mean, it's so wonderful how God has designed the salvation process and the sanctification process
and the process of our life. The Lord is your God. The God is your Lord. And He is divine and human. That's why He can understand what you're going through. He understands your pain. He understands what you want. And He shows up at the time of your very need. And finally, friends, it was not only a closed door, and Jesus came through the closed door just to show Himself to Thomas. Finally, as He confronted Thomas, there were a lot of other doors that were opened. There were doors opened for Thomas. When you really confront Jesus, when you want to really live for Jesus, there will be a lot of other doors that will be opened in your life. And that's what God has done in your life. He can open other doors, just like He did to Thomas. What are the other doors? To take few. One, the door of the mind of Thomas was opened. His mind was opened. Mind is very, very important, friends. Mind is very important. As you know, it's like a computer. Whatever you feed, the data, all the data that you feed, that's what is stored up in the computer. And you can use it. If you put bad things, it will store up. If you put beneficial things, it will store up. That's why Paul says in Philippians chapter 4, verse 8, whatever is noble, whatever is praiseworthy, whatever is admirable, so on and so forth. Feed that. Think about those things. Feed that in your mind. As we read in Colossians chapter 3, verse 1, think about the heavenly things. Don't be thinking about, waste your time in thinking about the junk, the temporal things. Don't waste. That data is not helpful. So mind is very, very important. And God specializes in renewing our mind. That's why the reading of the Word of God is essential. Spending time with God is essential. And being in fellowship with one another is essential. We renew our mind. Our thinking changes. It aligns itself with the thinking of God. Thomas's thinking changed. His mind was opened. Secondly, his will was opened. Will makes use of the data that was collected in the mind, analyzes it, and then makes the decision. That is what will does. And that's what's changed. Thomas began to think. And he decided. He made a decision for the better. You know, you and I as God's servant, when we confront and spend time with Jesus Christ, when we remain in Him, abide in Him, our thinking changes. We make better decisions, right decisions at the right time. That is what was opened in Thomas's life. His will was opened. He made a better decision. He decided. He decided to go all out for Jesus Christ. And he was the only person who traveled the longest distance of all the other 10 or 12 disciples, including Matthias, who was later added, and including Paul, the apostle to the Gentiles. So Thomas's another open door was the missions. What God wanted him to do, it was open for him. He came sailing all the way, crossing the Arabian Sea,
and coming to the west shore of India and established 7 churches there. And then he traveled to Tamil Nadu, Chennai. And the history goes, he traveled to China also, but then he came back. And that is where he was martyred, established churches there. And you and I are the products of his ministry. In 53 AD, he died as a martyr. He was not afraid of the gospel. He was not ashamed of the gospel. He was there. He was there because he said, "My Lord and my God." A faith confession that is required of you this morning calls for that commitment, the total surrender, wherein you again recommit yourself, and again I recommit myself to accept the Lord as my Lord of all of my life. As you're seated in the presence of God, examine yourself and see if there are any little areas of your life that are not surrendered, committed in the hands of God. That He is not the master of that area of your life. Give everything. And as you surrender, the Lord opens lot of doors. I mentioned only 3. Lot of doors. Lot of doors to bless you, to give you the abundance of everything, and give you the best of everything, the gifts, the talents, the possessions, the positions, and whatnot, and the caliber and the courage, so that you can stand for Christ wherever He places you, leads you, guides you. Whether it is on the road or the streets or the workplace or the neighborhood, wherever it is, God will bless you and continue to use you. When that faith confession called "My Lord and my God" is again recommitted or replenished again in the soul of our lives. Let's look to the Lord in prayer. Our heavenly gracious Father, we once again commit ourselves, Lord. If any areas of our lives are not surrendered, Father God, we pray that you will help us to recognize them and give it in your hands, the totality of all of our life, so that we can be better used as you bless us and continue to use us for your glory. In Jesus' name we pray. Amen. Friends, anybody celebrating your birthdays, wedding anniversaries? Nobody? Okay. Yeah, if not, maybe you all stand for the closing prayer. And I just heard, you see Pastor Gadam, Pastor Gadam's daughter, passed away? Yeah. I think most of you know him, right? Yeah. So let's commit that family also in our prayers. And as you stand in the serenity of this place, as you still your hearts and minds, there are many concerns that you have. We are all human beings and we need. There are a lot of needs in the daily routine of our life. Just bring it with thanksgiving and praise. Bring your supplications unto Him. And as I said, we live both in the natural and the supernatural aspects of our life, where faith is in action and God works through the faith of yours. Let's pray. Our heavenly gracious Father, this time we remember our dear
co-worker, co-worker in the vineyard, in your vineyard, Pastor Gedam. Lord, you have called his daughter home at a very young age. It's not easy, Father, for parents to let go, even though we are sure that she has gone home to be with you. It's not easy, Father. But Lord, we pray that you will continue to keep Pastor Gedam and his wife and all the dear ones in your palm, close to you. Give them the comfort, the consolation that is needed, Father, even as they walk through the valley of the shadow of death. Let your peace that passeth all understanding, the peace that the world cannot give, Lord, we pray that you will give them this time through the Spirit of God, who is our comforter. Father God, strengthen them in their faith, that we will see that dear little sister of ours as you are going to come back for us. Father God, we also pray for the people who are suffering, all man-made sufferings, the war, the famine, the disease. People, the children have lost their parents, the parents have lost their children, the wives have lost their husbands in the war. A lot of suffering, Father God. It's something that we cannot even bear and as we hear. It's heart-wrenching. And people are going without food because of the famine. There is lack of water. Natural resources are on the decrease. Father God, at this point in time, Lord, you alone can help us. You are the controller. You are our God. Lord, you alone can stop all this. Put an end to all this. Supply all the needs of the people who are in need, Father. And we also, as we stand in your presence, we need a lot of things. You know their needs, Father God. As your children look up to you from where their help comes from. Father God, we pray that in your grace and your mercy, that you will supply all their needs, Father, according to your glory, which is in Jesus Christ. Let these children not lack in any good thing, Father. Everything in abundance, Father God. I pray, Lord, that you will provide them. Thank you, Lord, that we belong to a God who is our Lord. And we belong to the Lord who is our God, Jesus Christ. And we bow down before you. We bless you. We glorify you. We give you thanks and praise. Even as we depart from this place, let your presence go before us and come after us. And enable us to continue to live as your living testimonies, as we continue to live, worship, and serve the living and the loving Savior. In Jesus' name we pray. Amen. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడుతుని గాక, నీ రాజ్యం వచ్చును గాక. And now may the grace of our Lord Jesus Christ, the love of God, the fellowship, the communion, and the ever-abiding presence of the Holy Spirit rest and abide with each and every one of us now and forevermore. Amen. Hallelujah, 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 hallelujah. Praise ye the Lord. Hallelujah, 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 hallelujah. Praise ye the Lord. Praise ye the Lord. Hallelujah. Praise ye the Lord. Hallelujah. Praise ye
ye the Lord. Hallelujah. Praise ye the Lord. Amen and amen. God bless you. Thank you once again for joining this worship service. Are there any visitors here today? No one? Okay, then I think we'll have fellowship at the fellowship hall. Thank you once again for joining this morning.